నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, అల్పురాలిని నాయనా, అయ్యా తండ్రి నాయన, నన్ను జ్ఞాపకం చేసుకొని ఇదిగో ప్రభువా ఈ ప్రయాణంలో అడుగుపెట్టాను. దేవా తండ్రి నాయన, ఈ సంఘముతో నాయనా తండ్రి ఏమేమి సంగతులు మాట్లాడతారో, నాతో ఏం మాట్లాడతారో దేవా, మీరే ఈ ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగించి ముగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా తండ్రి నాయన, మరి ఎదర ఉన్న 39 దినాలు మాకు కావలసిన శక్తిని నాయన ఈరోజే మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈరోజు నాయనా తండ్రి మేము నాయనా తండ్రి నీ యొక్క మాట వినాలి, స్వరం వినాలి నాయనా. ప్రభు రాకడకు సిద్ధపడాలి. అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. మీరైతే ప్రభు మా కొరకు సిలువలో నలిగి వేలాడడానికి నాయన ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డారు. దేవా తండ్రి 40 దినాలు చక్కని దీక్షగా అయ్యా తన చక్కని పట్టుదలతో నాయనా తండ్రి విశ్వాసులందరూ కూడా నమ్మకంగా కొనసాగటానికి సహాయం దయచేయండి. వారికి కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. అయ్యా అలాగే ఉపవాస తీర్మానం చేసుకున్నవారు, అలాగే నాయనా తండ్రి మరి బైబిల్ చదివే తీర్మానం చేసుకున్నవారు అయ్యా తండ్రి నాయన అలాగూ ప్రభు వారికి ఓపికనివ్వమని ప్రార్థన చేస్తున్నాను. వారి సమర్పణలన్నీ కూడా మీరు అంగీకరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్క కుటుంబం శాంతితో సమాధానంతో ఈ 40 దినాలు ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా, వారి రాకపోకలకు ఏ విధమైన అవాంతరాలు జరగకుండా ప్రభువా నీ హస్తం తోడుగా ఉంచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఈ 1 గంట ఎలాగైతే ప్రయాసపడి వస్తూ ఉన్నారో అలాగే ఈ 40 దినాలు పట్టుదలగా మీరు రోజుకి 30 అధ్యాయాలు చదివితే 40 దినాలు పూర్తయ్యేసరికి బైబిల్ అయిపోతుంది. అలా ఎవరైనా ఈరోజు ప్రారంభించి 40 దినాలుగా పూర్తి చేసేస్తే ఈస్టర్ రోజున మీ అందరికీ చక్కటి బహుమానం ఇస్తాను. రోజుకి 30 అధ్యాయాలు చదవాలి. ఉదయం 10 చదివేసి, మధ్యాహ్నం అంతా ఆడుతూ పాడుతూ 10 చదివేసి, సాయంత్రం 10 చదివేసి, లేదా సాయంత్రం 10 చదివేసి, రాత్రి పడుకున్నప్పుడు 10 చదివేసి, ఎలాగోలాగా ఇవాళ 25 చదివితే రేపు 35, లేకపోతే ఇవాళ 35 చదివేస్తే రేపు 25, ఎలుగులాగా అడ్జస్ట్ చేసుకోండి. రోజుకి 30 అధ్యాయాలు చదివి మరి 40 దినాల్లో బైబిల్ పూర్తి చేయొచ్చు. మరి నేను అలాగనే కిందటి సంవత్సరం 4 సార్లు చదవటం ఎలా జరిగింది, 3 సార్లు అనుకుంటా ఎట్లనో జరిగింది. అలాగ అందులో 40 దినాలు ఒకసారి పూర్తి చేశాను. మిగిలిన నెలలలో మిగిలిన 3 సార్లు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా దేవుడు కావాల్సిన శక్తిని ఇస్తాడు. ట్రై చేయండి, ప్రారంభించండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. రైట్, ప్రారంభిస్తున్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా మరి ప్రవక్తల గ్రంథాలలో ఇది ఒక గ్రంథము. పెద్ద ప్రవక్త చిన్న ప్రవక్తలను ఎవరు ఉండరు. వాళ్ళు రాసిన గ్రంథాల యొక్క నిడివిని బట్టి పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అంటున్నారు, కానీ అలా అనడానికి వీల్లేదు. దేవుడు అందరినీ కూడా సమానంగానే తన సేవకు ఎన్నుకున్నాడు. అయితే యెషయా విస్తారమైన సేవ చేశాడు. దేవుని స్తోత్రం. యెషయా ప్రవచనాలు చాలా వరకు కొత్త నిబంధన గ్రంథంలో ఇంచుమించు 90% కంటే ఎక్కువే నెరవేరాయి. అయితే యెషయా గ్రంథము 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ మొత్తంలో 66 గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి యెషయా గ్రంథాన్ని ఒక చిన్న బైబిల్ అంటారు. బైబిల్ మొత్తం దేని కొరకు ప్రకటిస్తుంది అంటే సర్వశక్తుడైన దేవుని కొరకు ప్రకటిస్తుంది. యెషయా గ్రంథం కూడా సర్వశక్తుడైన దేవుని కొరకే చెప్పింది. అర్థమైందా? బైబిల్ అంతా కూడా పరలోకం ఎలా చేరాలి అని నేర్పింది. ఒక యెషయా గ్రంథం కూడా ప్రత్యేకంగా పరలోకం చేరే విధానాన్ని నేర్పింది. మొత్తం బైబిల్ అంతా పాపం చేసే ప్రజలకు శిక్ష ఉందని ఎలాగైతే చెప్పిందో, ఒక యెషయా గ్రంథం ప్రత్యేకంగా అలానే చెప్పింది. బైబిల్ అంతా నీతి ఎలా ప్రబోధించిందో అలాగే
ఒక్క యెషయా గ్రంథం ప్రత్యేకంగా నీతిని ప్రచురించింది. ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పిన అనేక ప్రవచనాలు కొత్త నిబంధన గ్రంథంలో చాలా ఎక్కువగా యెషయా ప్రవచనాలు నెరవేరాయి. దేవుని స్తోత్రం కలుగును. అనేక చోట్ల ప్రవక్త అయిన యెషయా చెప్పబడినట్లుగా అని ప్రస్తావించబడింది చాలా చోట్ల. సరే, ఏదేమైనా ఈ అధ్యాయము సమయం ఏమిటి, ఏ సందర్భంలో ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ యొక్క గ్రంథాన్ని యెషయా ప్రారంభించాడు అని అంటే, ఆదిలో దేవుడు ఆదామును తన పోలికగా చేసుకున్నప్పుడు చక్కగా రాసుకునే ప్రయత్నం కూడా చేస్తే యెషయా గ్రంథం సమ్మరీ అంతా ఈ 40 దినాలు మీ బుక్లో ఉంటుంది. ఎలా 40 దినాలు కంటిన్యూస్గా వస్తాయి. ఏదేమైనా వినండి. ఇది లైవ్ పెట్టలేదా? అవునా? లైవ్ కోసం చూస్తున్నారు కొంతమంది, పెట్టారనుకున్నాను. సరే సరే, అప్లోడ్ చేస్తాము. సరే, వినండి. దేవుడు తన పోలిక చొప్పున ఎవరిని చేశాడు? ఆదామును చేశాడు. ఆదాము నుంచి నోవహు వరకు 10 తరాలు కొనసాగాయి. ఎన్ని తరాలు? 10 తరాలు కొనసాగాయి. నోవహు కుమారుడు షేము, అతని నుంచి అబ్రహాం వరకు 10 తరాలు కొనసాగాయి. ఆఖరికి అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఈ యాకోబుకి 12 మంది కుమారులు. 12 మంది కుమారులు, 12 గోత్రములు. వారికి మరి 12 రాజ్యాలు లాగా 12 మంది కుమారులు. మరి దేవుడు వాళ్ళందరినీ ఇశ్రాయేలు జనాంగం అని పిలిచాడు. ఎందుకని? యాకోబుకు పేరు మార్చాడు కదా, నీకు ఇశ్రాయేలు అని నేను పిలుస్తున్నాను అని చెప్పి మరి ఇశ్రాయేలు జనాంగంగా పిలిచాడు. అయితే ఆ రాజ్యాన్ని మరి ఫస్ట్ ఆ 12 గోత్రాలలో బెన్యామీన్ అనేది లాస్ట్ గోత్రం. అవునా? చివరి గోత్రం ఏది? బెన్యామీన్, ఆఖరి కొడుకు బెన్యామీన్. చివరి గోత్రంలో నుంచి ఫస్ట్ రాజు ఇశ్రాయేలీయుల్ని ఏలడానికి ఫస్ట్ రాజు ఎవరు వచ్చారంటే సౌలు. ఎవరు వచ్చారు? సౌలు. అంతవరకు ఏమైంది అంటే దేవుడు ప్రవక్తలను ఏర్పరచుకొని ప్రజలను పాలించమన్నాడు. వారే న్యాయాధిపతులు, వారే యాజకులు, వారే ప్రవక్తలు, అన్నీ కూడా వారే. వాళ్ళ హయాంలోనే అన్నీ జరిగేవి. కానీ సమూయేలు టైం వచ్చేసరికి ప్రజలందరూ ఏమనుకున్నారంటే, మాకు ఇలా కాదు, మాకు లోకమందరూ పోయే రీతిగా అందరికీ ఎలా అయితే రాజు ఉన్నాడో మాకు కూడా అలాగే రాజు కావాలి అని అన్నప్పుడు మరి సౌలుని ఏ వంశంలో నుంచి దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే బెన్యామీను వంశంలో నుంచి మొట్టమొదటి రాజుని సౌలును ఎన్నుకున్నాడు దేవుడు. ఆ తర్వాత సౌలు మరణించిన తర్వాత దావీదు ఇశ్రాయేలు రాజ్యానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. దావీదు మరణానంతరం ఎవరు రాజయ్యారంటే దావీదు కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. ఇక్కడికి వచ్చేసరికి సొలొమోను చేసిన ఘోరమైన పాపం వలన దేవుడు ఆ దేశం మీదకి చాలా ఉగ్రత తీసుకొచ్చాడు. వారికి విభేదాలు వచ్చాయి. ఆఖరికి 2 గోత్రాలేమో ఒక రాజ్యంగాను, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలలో 2 గోత్రాలు మాత్రమే. ఎవరా గోత్రాలు? బెన్యామీను గోత్రము, మరి దావీదు గోత్రమైన యోధా గోత్రము. ఈ 2 గోత్రాలు మాత్రమే ఒక రాజ్యాంగంగాను, మిగిలిన 10 గోత్రాలు కూడా వేరే రాజ్యంగా, ఇది యోధా రాజ్యము, అది ఇశ్రాయేలు రాజ్యంగా మరి విడిపోయాయి. విడిపోయిన తర్వాత ఆ ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరయ్యారంటే యెరోబాము అయ్యాడు. యెరూషలేం ఎక్కడున్నది అంటే యోధా రాజ్యం వంతులో వచ్చింది. ఈ యెరోబాము ఏమని ఆలోచించాడంటే, నా రాజ్యంలో ప్రజలందరూ, ఈ 10 గోత్రాల ప్రజలందరూ యెరూషలేంలో దేవుడు కావాలనుకొని వెళ్ళిపోయి మరి అక్కడ మరి ఆ దేవునికి ప్రజలైపోతారు అని చెప్పి వాళ్ళని విపరీతమైన విగ్రహారాధన వైపు నడిపించాడు. ఆ సమయంలోనే మరి దాను విగ్రహాన్ని చేయటం, బేతేలు విగ్రహాన్ని చేయటం, ఇట్లాంటి విగ్రహాలన్నిటినీ చేసి వాళ్ళని విగ్రహారాధన వైపు బాగా ప్రేరేపించాడు. వాళ్ళని చూసి కొంత వాత పెట్టుకున్న వాళ్ళు యోధా దేశంలో కూడా వీళ్ళు కూడా ఏం చేశారనంటే, వీళ్ళు కూడా దావీదు తర్వాత సొలొమోను తర్వాత నుంచి ఇంచుమించు 20 మంది రాజులు ఈ యోధా రాజ్యాన్ని పరిపాలించారు. అలా పరిపాలించి వీళ్ళను కూడా చూసి వాతలు పెట్టుకొని వాళ్ళు ఎలాంటి విపరీతమైన ఘోరమైన విగ్రహారాధనలోనికి వెళ్ళారో చూడండి. దేవునికి ఇష్టం లేని దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో కొంచెం మచ్చుగా చూపించి నేను మళ్ళీ యెషయా గ్రంథానికి వస్తాను.
యెషయా గ్రంథంలో ప్రారంభ వచనం చదవండి ఒకసారి. యుజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. వాళ్ళందరూ ఎవరు? యోధా రాజులు. అంటే యోధా అనే దేశంగా విడిపోయారు కదా వీళ్ళు. ఆ రాజుల దినములలో యెషయా ప్రవచించిన గ్రంథం ఇది కదా. అయితే ఈ రెండవ దినవృత్తాంతాలకు రండి. మీరు రెండవ దినవృత్తాంతాలకు రండి. 28వ అధ్యాయం 381. నేను చకచక చూపిస్తాను, మీరు చకచక గుర్తుపెట్టుకోండి. 28వ అధ్యాయం మొదటి వచనం. ఆహాజు, మీరందరూ చదవద్దు. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. ఏమైంది? ప్రవర్తింపలేదు. మరి ఏం చేశాడు? 3వ వచనం చూడు. అతడు ఇశ్రాయేలీయుల రాజుల మార్గములందు నడిచి. ఇశ్రాయేలీయులు ఎవరు? వీళ్ళ అన్నదమ్ములే. 10 రాజ్యాలు వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ అన్నదమ్ములే. వాళ్ళ మార్గమందు నడిచి. వాళ్ళు ఫస్ట్ నుంచి ఎందులోకి వెళ్ళిపోయినారు? ఈ దేవుని విడిచిపెట్టి మరి కృత్రిమంగా ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. వారి మార్గములందు నడవటం మొదలుపెట్టాడు ఈ ఆహాజ్ అని. వినండి ఇంకా. నడిచి బయలుదేవత రూపములను, పోత విగ్రహములను చేయించుకున్నాడు. 4వ వచనం. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చాడు. 3వ వచనంలో లాస్ట్ లైను, తన కుమారులను అగ్నిలో దహించాడు దేవునికి బలి ఇచ్చి. అర్థమైందండి? విగ్రహాలకు బలి ఇచ్చి ఎందులో దహించాడంట? అగ్నిలో దహించాడు. ఇలా చేయటం మరి దేవునికి విరుద్ధమైన పని కదా. కాబట్టి ఆ సందర్భంలో మరి దేవునికి బాగా ఈ 2 రాజ్యాల మీద చాలా బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి మరి చాలామంది ప్రవక్తలను లేపుకున్నాడు. చాలామంది ప్రవక్తలు మరి ప్రవచించారు. తరువాత యెషయాను దేవుడు ప్రేరేపించాడు. ఇంతకీ ఈ ఆహాజు ఎవరు? ఇంతకీ చూద్దామని చూడండి. ఆహాజ్ ఎవరు అంటే దావీదు తర్వాత కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను కుమారుడు రెహబాము. రెహబాము కుమారుడు అబియా. అబియా కుమారుడు ఆశా. ఆశా కుమారుడు యెహోషపాతు. యెహోషపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము కుమారుడు అహజ్యా. అహజ్యా కుమారుడు యోవాషు. యోవాషు కుమారుడు అమజ్యా. అమజ్యా కుమారుడు ఉజ్జియా. ఇప్పుడు మన యెషయా గ్రంథంలో ఫస్ట్ వచ్చినట్టు చూడండి, ఉజ్జియా. అంటే దావీదు తర్వాత 10వ తరం వాడన్నమాట ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు ఎవరు? యోతాము. అంటే 11వ తరం వాడు. చెప్పండి. తర్వాత ఆహాజు 12వ తరం వాడు. తర్వాత హిజ్కియా. దావీదు నుంచి మొదలు పెట్టుకుంటే ఆహాజు 13, హిజ్కియా 14. 14వ తరపు మనవడు. అయితే ఈ ఆహాజు బహు విస్తారంగా మరి ప్రజలను వారి యొక్క భక్తి విధానంలోంచి, దేవుని విధానంలోంచి, దేవుని యొక్క పరిశుద్ధమైన మార్గంలోంచి పూర్తిగా తప్పించేశాడు. ఇంకా అదే 2వ దినవృత్తాంతాలు మరి 28వ అధ్యాయము పక్క పేజీకి తిప్పండి. 19వ వచనం ఇలాగుంటుంది. ఆహాజు యోధా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను. చూసారా? యెహోవాకు ఏం చేసి ఉంటాడంట? ద్రోహం. 22 ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించెను. తర్వాత 24 ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతటా బలిపీఠములను కట్టాను. ఇది ఇంత ఘోరమైన పరిస్థితి ఆహాజు దినముల్లో జరిగింది. కాబట్టి దేవుడు యెషయా ప్రవక్తను లేపుకొని మరి ప్రవచించమని ఆయన చెప్పినప్పుడు యెషయా ప్రవచనం, యెషయా ద్వారా దేవుడు పలికించిన పలుకులు ఇలా ఉన్నాయి. ఫస్ట్ చూడండి యెషయా గ్రంథం, అది స్టార్ట్ చదవండి. అది దేవుని మాటలు, దేవుని ప్రవచనం, దేవుని మాట్లాడడం ప్రజలతో ప్రవక్త ద్వారా మొదలు పెట్టాడు. ఎట్లాగంట? దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు ఏం చేస్తాడు చూడండి. ఒక మాట వినండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నది చూడండి ఒకసారి. ఎందుకు దేవునికి కోపం వస్తే, ఎందుకు ఇలాగూ మరి వారి మీద మాట్లాడవలసి వచ్చింది చూడండి. 32వ అధ్యాయం మొదటి వచనం. ఆకాశ మండలమా చెవియొగ్గు, నేను మాట్లాడుతున్నాను. భూమండలమా నా నోటి మాట విను, నా ఉపదేశము వానవలే కురియును. చాలు. అదే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఒకని కుమారుడు మొండివాడైతే, తిరగబడితే, తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనక ఉంటే
వారు అతన్ని శిక్షించిన తరువాతైను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు కూర్చుండు, పెద్దల యొద్దకు అతను తీసుకొని వచ్చి, వీడు మా మాట వినక తిండిపోతును త్రాగుపోతును అయిపోయాడు, చెప్పవలెను. అప్పుడు ఊరు ప్రజలందరూ చాలు చాలు. చూసావా, ఇది ఎక్కడుంది ఈ విషయం? యెహోవా చెప్పిన ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రంలో మాట వినని కుమారుడికి జరగవలసిన శిక్ష, తల్లిదండ్రుల మాట వెనక తన జీవితాన్ని పాడు చేసుకున్న కుమారుడికి జరగవలసిన శిక్ష. ఇప్పుడు మనకి తండ్రి ఎవరు? దేవుడు. దేవుని మాట వినని పిల్లలంటే తండ్రి మీద తిరగబడిన పిల్లలమే కదా మరి. అయితే మనకు ఏ శిక్ష రావాలి? మరణదండన రావాలి, అవునా కదా? మీరు వినండి, మోషే ధర్మశాస్త్రంలో దేవుడు పలికించిన మాట ఏంటంటే, తల్లిదండ్రుల మాట వినని కుమారుడు, అర్థమైందంటే తల్లిదండ్రుల మాట వినని కుమారుడిని వాళ్ళు పట్టుకొని ఊరి పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేయాలంటే ఏమనంటే, ఈ నా కుమారుడు తిరగడం తప్ప ఇంకేం చేయట్లేదు, మా మాట వింటలేదు, మామే తిరగబడుతున్నారు అని అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలంటే వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకని? ఆ అవిధేయత ఇంకా సమాజంలో ఎవ్వరికి పాకకూడదని అప్పట్లో పాపాన్ని త్వరగా ఖండించే విధానంలో ఆ దేవుడు వారికి అటువంటి కఠినమైన శిక్షను పెట్టాడు. ఇప్పుడు మనకి తండ్రి ఎవరు? దేవుడు. మరి మనం పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు దేవుని మాట వినని పిల్లలకు ఏ శిక్ష ఉంది? మరణ శిక్ష ఉంది. ఏ శిక్ష ఉంది? మీకు అర్థమైందండి? ఏ శిక్ష ఉంది? ఇప్పుడైతే మా దేవుని మాట వినకుండా తిరిగితే ఏ శిక్ష ఉంది? మరణ శిక్ష ఉంది. ఇట్టి మరణ శిక్షకు యోగ్యులమైన మనతో దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇలా మరణ శిక్ష వేసేటప్పుడు ఎవరొకరు సాక్షులు ఉండాలా లేదా? ఏదైనా శిక్ష వేసేటప్పుడు సాక్షులు ఉండాలా లేదా? అందుకని దేవుడు ఎవరిని సాక్షిని పిలుస్తున్నాడు? ఆకాశాన్ని, భూమిని. దేవునికి స్తోత్రం కాదు. దేవునికి సాక్ష్యం మనుషులు కాదు, దేవునికి సాక్ష్యం దేవుడు సృష్టించిన సృష్టి. అందుకనే రేపు దేవుడు ఈ లోకాన్ని నాశనం చేయాలని అనుకుంటే గనక ప్రకృతిని తిరగబెట్టిస్తాడు తప్ప మనుషులు దీన్ని ధ్వంసం చేయలేరు. అర్థమవుతుందండి? సముద్రాన్ని పిలుస్తాడు, పర్వతాలను పిలుస్తాడు. ఏమండి, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మరి భూమిని లేపుతాడు, అంటే భూకంపం, సముద్రాలు మరి ఊరి మీదకి వచ్చి పడటం, ఇట్లాంటి ముప్పులు ఏంటి, అగ్ని కురిపించడం, ఇట్లాంటి అంటే దేవుడు ప్రకృతినే వాడుకుంటాడు మరి ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలంటే. ఇప్పుడు మనకు మరణదండనకు యోగ్యులైనప్పుడు శిక్ష వేసేటప్పుడు ఎవరొకరు సాక్షులు ఉండాలి కదా. అందుకని ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు, పిల్లలను పెంచి పెద్ద చేస్తే, గొప్పవాణిగా చేస్తే వారినేమైదా తిరగబడి ఉన్నారు అని దానితో చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. కాబట్టి ఇప్పుడు నేను వారి విషయంలో ఒక రకమైన క్రియ చేయబోతున్నాను. అయితే మాట వింటారా లేదా తేల్చుకోబోతున్నాను. మాట వింటే ఏంటి దీవెన, మాట వినకపోతే ఏంటి శిక్ష, అసలు వారి పాపం ఎలా ఉంది అని భూమికి ఆకాశానికి వివరిస్తున్నాడు. వారి తీరు ఇలా ఉంది, అయితే నేను వారిని క్షమిస్తాను, రమ్మంటాను అని చెప్పి ఈ అధ్యాయం అంతా వారి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ, తర్వాత వారి శిక్షను నేను తుడిపేస్తాను అనే, వారి అతిక్రమాలను నేను తుడిపేస్తానని చెప్పటం, విమోచన, శిక్ష, వింటే ఏమిటి వినకపోతే ఏమిటి అన్ని విషయాలు కూడా ఇందులో వర్ణిస్తాడు మొదటి అధ్యాయంలో. దేవుని స్తోత్రం కలుగు. కాబట్టి మొట్టమొదటిగా అక్కడెక్కడ చూద్దాం, మొత్తం అధ్యాయం అంతా మనం చూడలేం, అక్కడెక్కడ చూద్దాం. చూడండి మరి ఎలాగ సంబోధిస్తున్నాడు అంటే 4వ వచనం చూడండి. అదుగదుగో పాపిష్టి జనమా. చూసావా, ఆహాజు కాలంలో ప్రజలు ఎలాగున్నారు చూసావా? వారి యొక్క విస్తారమైన పాపమును బట్టి వారిని ఎవరు పాపానికి రేపారు? వీళ్ళు ఇశ్రాయేలు రాజ్యమంతా పాపానికి రేపారు. వాళ్ళని వీళ్ళని కలిపి ఎలా సంబోధిస్తున్నాడంటే పైన చెప్తాడు, ఎద్దుకున్న తెలివి మీకు లేదు, గాడిదకున్న తెలివి మీకు లేదు. అంటే ఎద్దట తనను మేపే కామాందని ఎరుగుతుందంట, గాడిదట తన సొంతవాన్ని దొడ్డు తెలుసుకుంటుందంట. ఇశ్రాయేలీలు తాను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయారు, సృష్టికర్త యొక్క ఆలయానికి వెళ్ళడం మానేశారు, సృష్టికర్తను విడిచిపెట్టేశారు. అంటే ఒక పశువుకున్న తెలివి ప్రజలకు లేకపోయింది అని చెప్పి పైన చెబుతూ, అందుకని దేవుడు ఆ కోపంతో ఏమని సంబోధిస్తాడంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా,
అదుగో అలా చెరపడాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రమును విడిచిపెట్టి లోకం ఇలా పాడైపోతూ పాపాన్ని నేర్చుకుంటూ పాపాన్ని ప్రేరేపిస్తూ పాపంలోనికి అనేక మందిని దింపుతూ ఈ లోకం ఇప్పటికీ ఇలాగూ ఈ స్థితికి వచ్చింది. ఈరోజు లోకంలో పాపాన్ని వర్ణించడానికి అసలు మాటలు లేవు. ఎవరికి ఏ విధమైన దుర్బుద్ధి పడుతుందో, ఎవరు ఎప్పుడు ఎలా వికృతంగా ఆలోచిస్తున్నారో, ఒక్కొక్క రకమైన అదేంటది దుర్ఘటనను వింటూ ఉంటే వాడికి ఇలాంటి లేదా వారికి ఇలాంటి లేదా ఆమెకి ఇలాంటి తెలివితేటలు ఆలోచన ఎలా వచ్చింది అని మరి ఆవేశం వచ్చే పరిస్థితులు, గుండె పగిలే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంటే అంత వికృతంగా మనిషి దిగజారిపోయాడు. ఎక్కడి నుంచి? పరిశుద్ధుడైన దేవుణ్ణి విడిచిపెట్టి, ఏమండి, ఆత్మస్వరూపి అయిన దేవుని విడిచిపెట్టి, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి మనిషి అంత వికృతంగా తయారయ్యాడు. కాబట్టి దేవుడు అట్టి పేరు పెట్టి పిలుస్తున్నాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపుకుంటున్నారు ఒకరినొకరు చెరుపుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. అయితే మీకేమున్నదని చెప్తున్నాడు? శ్రమ. చూసావా? బాధపడ్డవారు అంటూ ఉంటారు, ఏనాటికైనా దేవుడు నీ మీదకి శిక్ష తీసుకొస్తాడంట. ఎలా ఉంది? ఎలా తెలిసింది? దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. ఎందుకనంటే ఎవరినైతే నాశనం చేస్తున్నారో వారందరికీ, ఎవరినైతే చెరుపుతున్నారో, ఎవరినైతే చెడగొడుతున్నారో, ఎవరినైతే పాపంలోనికి దింపుతున్నారో అటు వారందరికీ శ్రమ ఉంది ముందు. కాబట్టి మీకేంటట? శ్రమ. మీకేంటి? శ్రమ అని సంబోధించి పిలిచి, వాళ్ళు చేసిన తప్పులేంటంటే తెలిసిన, వాళ్ళు చేసిన తప్పులేంటో అక్కడ చెప్తున్నాడు చూడండి. వారు యెహోవాను ఏం చేశారంట? విసర్జించారు. దేవుని స్తోత్రంగా. మొట్టమొదటి దేవుణ్ణి విడిచిపెట్టారు. జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత వారిలో వచ్చిన ఆ యొక్క అవలక్షణాలు చూడండి. పరిశుద్ధుడైన దేవుణ్ణి దూషించారంట. ఇంకా ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. ఆయన మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. చూసావా? ఎవరైతే దేవుణ్ణి విడిచిపెడతారో ఇక వాళ్ళలో వచ్చే అవలక్షణాలు ఏంటంటే దూషణ. వారిలో అవలక్షణాలు ఏంటంటే తిరుగుబాటు. అర్థమవుతుంది? ఎవరైతే కుటుంబాన్ని విడిచిపెడతారో, తల్లిదండ్రులు విడిచిపెడతారో, వాళ్ళ మీద మర్యాద మన్ననలు ఎప్పుడైతే పోతాయో, గౌరవ మర్యాదలు ఎప్పుడైతే మానేస్తాడో, ఇక అవతల వ్యక్తిలోనే వచ్చే ప్రవృత్తి, ఇట్లాంటి లక్షణాలు బయటపడతా ఉంటాయి. ఇప్పుడు దేవుణ్ణి ఏం చేశారంటే విడిచిపెట్టారంట. అవును, ఆ 2 దేశాలు ఏమైనాయి అంటే దేవుణ్ణి విడిచిపెట్టాయి. ఏమండి? అవతల దేశం వాళ్ళు ఒక విపరీతమైన మరి సంబరాలు చేసుకొని, విగ్రహారాధన చేసుకొని, మరి అదుపు తప్పి విచక్షణారహితంగా పాపం చేసి పురుషులు స్త్రీలతో డాన్సులు వేస్తూ ఉంటే ఆ విధమైన పరిస్థితులు చూసి ఇదే బాగుందని చెప్పుకొని పరిశుద్ధమైన మార్గాన్ని విడిచిపెట్టి వీళ్ళు కూడా ఏం చేశారంటే ఆ ఇశ్రాయేల్ రాజ్యాన్ని చూసి వాతలు పెట్టుకొని వీళ్ళు కూడా అగ్నిగుండాలు దాటించటం, దేవునికి అది దేవుడని పేరు చెప్పి దానికి కుమారులను బలి ఇవ్వడం, నరబలి ఇవ్వటం, ఇట్లాంటివన్నీ బలి పేరు చెప్పి, భక్తి పేరు చెప్పి ఎన్నో వికృతాలకు వాళ్ళు ఏం చేశారంటే పాల్పడిపోయారన్నమాట. ఇదంతా దేవుడు చూసి ఏం చేశాడంటే సహించలేకపోయాడు. కాబట్టి వాళ్ళని అలా పిలిచి అంటూ ఉన్నాడు, మీకు శ్రమ, మీరు దేవుణ్ణి విడిచిపెట్టారు. అయితే ఏంటట ఇంకా ఎలాంటి పరిస్థితి ఉందంట తెలుసండి. చూడండి 6వ వచనం నుంచి చదవండి. ప్రతివాడు, అందులో 5వ వచనంలో 2వ వచనం, ప్రతివాడు నడినెత్తిన ఆ మనిషి పరిస్థితి అంతా చూడండి. అక్కడక్కడ చూపిస్తాను. నడినెత్తిన ఏముందంట? అతనికి వ్యాధి. గుండె ఎలాగున్నదంటండి? బలహీనం అయిపోయిందంట. అరికాలు ఎలాగున్నదంట? పుళ్ళంట. తల ఎలాగున్నదంటండి? పుళ్ళంట. గాయాలట, దెబ్బలట, ఏమండి, పచ్చి పుళ్ళంట. 15వ అధ్యాయం నుంచి 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చూడండి. వారి చేతులు ఎలాగున్నాయంటే తెలుసా? వినను. వాళ్ళ చేతులు దేంతో నిండి ఉన్నాయంటండి? రక్తాన్ని ఒలికిస్తున్నారండి. వాళ్ళ చేతులు ఎలా ఉన్నాయంటండి? రక్తంతో ఒలికున్నాయి. వారి దుష్క్రియలు ఎలాగున్నాయంటే దేవునికి కనపడుతున్నాయంట. వాళ్ళు కీడు చేస్తున్నారంట. ఇంకా మేలు అంటే కీడు చేస్తున్నారంటే మేలు చేయడం రాలేదు అంటే అర్థం ఏంటి? మేలు చేయి నేర్చుకోండి అంటున్నాడంటే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కీడే చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి కీడే తలపెడుతున్నారన్నమాట. కీడు చేస్తున్నారు. మేలు చేయి నేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే న్యాయము జాగ్రత్తగా విచారించండి. అంటే న్యాయం లేదు వాళ్ళ దగ్గర. హింసించబడు వారిని విడిపించండి. 23వ వచనం చూడండి. వాళ్ళు ఎలాగున్నారంటే తెలిసిన 23వ వచనంలో వాళ్ళు ఎలాగున్నారంట? కొంచెం 23వ వచనం, ద్రోహులు వాళ్ళు, దొంగల సహవాసం చేస్తున్నారంట. ఇంకా వారందరూ లంచం కోరుతున్నారంట. బహుమానాల కొరకు కనిపెట్టి తండ్రి లేని వారి పక్షమున, విధవరాండ్రి పక్షమున న్యాయము తీర్చకుండా ఉన్నారంటండి.
చూసారా వారి అవలక్షణాలు ఎన్నో? వాళ్ళ అవలక్షణాలన్నీ కూడా ఆ అధ్యాయంలో అక్కడ, అక్కడ, అక్కడ చెప్పబడ్డాయి. మీరందరూ ఒకే చోట రాసుకుంటారు అంతే. ఎలా ఉన్నదంట? తలేమో గొప్ప ఘోరమైన వ్యాధి అంట. అరికాలు మొదలుకొని మరి నడినెత్తి వరకు మరి దెబ్బలు, పుళ్ళు, గాయాలు. అంటే అంత విపరీతమైన అలా ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు ఎలాగో, వాళ్ళ పాపం అంత దుర్వాసన కొడతా ఉందన్నమాట దేవునికి. అర్థమవుతుందండి? వాళ్ళ పాపము దుర్వాసన కొడతా ఉంది. అర్థమవుతుందండి? వాళ్ళ గుండెల్లో ఏమి లేదంట తెలుసా? వాళ్ళకు దయ లేదంట. ఏమండి? కనికరం లేదంట. కీడే చేస్తూ ఉన్నారంట ఎవరిని చూసినా. అంటే అంత మూర్ఖత్వం పెరిగిపోయిందన్నమాట. ఏమండి? ఇలాంటి పరిస్థితి నీలో ఉంది కాబట్టి ఇప్పటికైనా నేను చెప్తున్నాను విను, నేను పిలుస్తున్నాను రా అని చెప్పి పిలుస్తున్నాడు. చూడండి మా దేవుని పిలుపు ఎలాగుందో. 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఇంకా కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివి అగును. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. సమ్మతింపక తిరగబడిన యెడల నిశ్చయముగా మరణము, మీరు ఖడ్గము పాలగుదురు. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు దేవుడు వాళ్ళని పిలుస్తున్న అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు అంత ఘోరమైన పాపులైనా కానీ నేను మిమ్మల్ని క్షమిస్తాను, స్వస్థపరుస్తాను, కడుగుతాను, రండి అని చెప్తాను. పాపం ఎలాగున్నదంటే అంత ఎర్రగా ఉన్నదంటండి, అంత దౌర్భాగ్యంగా ఉంది. పైనంతా చెప్పాడు కదా ఇప్పటి వరకు వాళ్ళ స్థితి ఎలాగుందో. ఒక మానవుడు వారి మీద తిరగబడ్డ మానవులందరి స్థితి ఆ 2 దేశాలలో, ఆ 2 రాజ్యాలలో 12 గోత్రముల వాళ్ళు. అసలు వాళ్ళందరూ ఎవరండి? భక్తుడైన యాకోబు యొక్క సంతానం. వాళ్ళు ఎవరండి? వాగ్దాన దేశంలో నడిపింపబడ్డవారు. అవును కదా? వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? వాగ్దాన దేశంలో నడిపింపబడ్డవారు. మనం ఆలకించాలి. ఈ యెషయా గ్రంథం ఆనాటి ప్రజల గురించి, ఆనాటి ఇతివృత్తాంతాలు వివరించుకోవడానికే కాదు, ఈరోజు మనం కూడా ఆలోచించాలి. ఇశ్రాయేలీయుల జీవితంలో గతంలో ఎన్నో మేలులు జరిగాయి కదా. వారు అబ్రహామును దేవుడు కాపాడాడు, ఇస్సాకును దేవుడు కాపాడాడు, యాకోబును కాపాడాడు, తన 12 గోత్రాలని కాపాడాడు. కరువు సమయంలో వారిని విడిపించాడు. ఐగుప్తు దేశంలో దాసీలుగా వాళ్ళు ఉంటే విడిపించాడు. ఆ వాగ్దాన దేశానికి నడిపించాడు. అలాంటి వాగ్దాన దేశానికి నడిపించిన తర్వాత వాళ్ళకి ఒళ్ళు ఆరిపోయింది, చాలా సౌఖ్యం వచ్చేసింది, దేవుని విడిచిపెట్టేశారు. మాకు దేవుడు కాదు ఇప్పుడు యజమాని, వేరే రాజు కావాలన్నారు. అప్పటి నుంచి వచ్చింది ఈ ముప్పులన్నీను. అలాగే ఆ ఇశ్రాయేలు ప్రజలను మనం తిట్టుకొని ఊరుకోక, చరిత్ర చదువుకొని సంబరాలు పడిపోకుండా మనం కూడా ఏం తెలుసుకోవాలంటే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేసిన తర్వాత అరణ్యం లాంటి ఒక ప్రస్థానాన్ని, కష్టాలను మనం దాటించి ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత మన ఒళ్ళు ఆరిపోయి, మన మనసు తేలికైపోయి, మనం దేవుడు దీవించాడని అనుకుని మనం దేవునికి దూరము, మందిరానికి దూరము, వాక్యానికి దూరము, ఆయన నడతలకు దూరం అయిపోతే మనకు కూడా ఎలా ఉంటుందంటే తెలుసా? మన గుండె బలహీనం అయిపోతుంది, నడినెత్తికి వ్యాధి వచ్చేస్తుందట, ఇక దేహం అంతా పాడైపోతుందట. మన చేతులు చాపినా కూడా దేవుడు విననని చెప్పేస్తున్నాడు. చూడండి ఆ వచనంలో చెప్తాడు. 14వ వచనంలో, 14వ వచనం, 15వ వచనం. మీరు చేతులు చాపినప్పుడు మిమ్మును నేను చూడక నా కళ్ళు కప్పుకుంటాను. ఎందుకనంటే మీ మనసు యొక్క స్థితిగతులు బాలేవు అసలు. ఈ మాట ఆనాటి ఇశ్రాయేలు రాజ్యాలకు కాదు. ఎందుకు ఈనాటి వరకు యెషయా గ్రంథాన్ని బైబిల్లో ఉంచాడు? ఈనాటి వరకు నువ్వు నేను ఎందుకు చదువుకోవాలి అని అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. మాట వినని ఎవరి విషయంలోనైనా దేవుడు చెప్పేది అదే. మన ప్రార్థన దేవుని దగ్గరికి ఎందుకు చేరట్లేదని మనం అనుకుంటాం. మనం వేసే ప్రశ్నకు దేవుడు చెప్పే సమాధానం, నీ ప్రవర్తన బాగోనప్పుడు, నీ ఆలోచన విధానం బాగోనప్పుడు, నీ మనసులో ఎదుటివారికి మేలు తప్ప కీడు చేస్తున్నప్పుడు, ఎదుటివారి విషయంలో కనికరం లేకుండా జీవిస్తున్నప్పుడు నీవు చేతులు చాపితే, నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు చేతులు చాపితే, నేను ఆ ప్రార్థన వినను, నేను కళ్ళు మూసుకుంటాను, మీరు ప్రార్థిస్తే నేను వినను అని చెప్తా ఉన్నాడు. మీరు ప్రార్థిస్తే, మీరు బహుగా ప్రార్థన చేసినా కూడా నేను వినను అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మీ చేతులు దౌర్జన్యంతో నిండి ఉన్నాయండి, కాబట్టి నేను వినను. కడుక్కోండి, అసలు బాలేదు, కీడు చేయడం కాదు, మేలు చేయడం నేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు ఎంత పశ్చాత్తాపం. అసలు ఆయన సృష్టించిన సృష్టి ఎలాగుంది, ఆ మనస్తత్వం ఎలాగుంది, ఆయన సృష్టిలో మొట్టమొదటి మానవుని యొక్క మనస్తత్వం ఏమిటి, ఆ పితరుల తర్వాత వాళ్ళ నుంచి నడిచి వచ్చిన వారు అబ్రహాం మనస్తత్వం ఏంటి, నోవహు మనస్తత్వం ఏంటి, వీరి మనస్తత్వం ఏంటి, అవి చివరికి బేరీజు వేస్తే ఎంతగా మారిపోయారు, ఎంతగా కర్కసత్వం వచ్చేసింది. అవునా? మన పితరులు భక్తి చేస్తారా, మనమేమో దేవునికి తిరుగుబాటు చేస్తామా? మన తల్లిదండ్రులు భక్తి చేస్తారా, వాళ్ళేమో మోకాళ్ళ జీవితం కలిగి ఉంటారా, మనమేమో దేవునికి దూరంగా ఉంటామా? మనకు వేరొకడు సువార్త చేయవలసి వస్తుందా అంటే భక్తి సన్నగిల్లిపోకూడదు తరానికి అని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. భక్తి ఏం కాకూడదంట?
సన్నగిల్లిపోకూడదు తరానికి తరానికి. నిజమే, నీ తల్లిదండ్రులు ఎట్లా భక్తి చేశారో నువ్వు అట్లనే చేయాలి. నువ్వు ఎలా భక్తి చేస్తున్నావు నీ పిల్లలు అట్లనే చేయాలి. అలా చేయాలి అని అంటే మొట్టమొదట వారు మాట వినాలి, నువ్వు మాట వినాలి, నీ తరము మాట వినాలి. నేను ఒక్కదాన్ని మాట వింటున్నాను, నేను ఒక్కదాన్ని భక్తిగా ఉంటున్నాను, మిగతా పిల్లలు ఎలా పోతున్నారు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, లేదా వాళ్ళు ఇంకా యవ్వనస్తులు, వాళ్ళు ఇంకా వయసు ఉంది, వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు, వాళ్ళు ఇంకా ఉద్యోగాలు, ఇవన్నీ అనుకుంటూ ఉంటామేమో. ఆత్మీయ జీవితం కూడా సైమల్టేనియస్గా పెరుగుతూ ఉండాలి వాళ్ళతో పాటు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. లేకపోతే పెద్ద అయిన తర్వాత మనకు ఒకరు సువార్త చేయవలసి వస్తుంది. అర్థమవుతుందండి? దేవుడు ఇవన్నీ జ్ఞాపకం చేయవలసి వస్తుంది. అసలు నీ జీవితంలో నేను చేసిన మేలులేంటి, నువ్వు ఇప్పుడు ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఏంటి, నీ మనస్తత్వం ఎలాగున్నది, సృష్టికర్తను విడిచిపెట్టి నీకేంటి ఆ పరుగులని ప్రశ్నించవలసి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఏమిటి మీ చేతుల పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి, మీ ఒంటి పరిస్థితి ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీ గుండె ఏమిటి, మీ ఆలోచన విధానం ఎలాగుంది, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు అని ప్రశ్నించి ఆఖరికి కనికరంతో పిలుస్తున్నాడండి. వాళ్ళందరట బలులు 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 పట్టుకెళ్ళిపోతున్నారంటే, ఉత్సవాలు చేసేసుకుంటున్నారంట. అమావాస్య ఉత్సవాలు అంటే చూడండి, అవన్నీ నాకు అసహ్యం అని చెప్తున్నాడు. 12వ వచనం చూడండి, నా సన్నిధి 12వ వచనం పైన 11 విస్తారమైన ఆ బలులు నాకేలా, దహన బలులు పొట్టేళ్లను బాగుగా మేసిన దూడల కొవ్వును నాకు వెక్కసమైంది, కోడెల రక్తము గొర్రె పిల్లల రక్తమైందా నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు వస్తున్నారు, కానీ ఆ ఆవరణంలో తొక్కుటకు మిమ్మల్ని అసలు ఎవరు రమ్మన్నారు అసలు అవన్నీ పట్టుకొని? మీ నైవేద్యం నాకొద్దు, మీ నైవేద్యం నాకొద్దు, మీ బలులు నాకు ఇష్టం లేదు అసలు. మీ అమావాస్య చూడండి, నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణములు ఇక తేవద్దు అసలు. అర్థమవుతుందండి? వీళ్ళందరూ ఎవరు మాట వినక దేవునికి తిరగబడిన వారు. అంటే మాట వినక దేవునికి తిరగబడిన వారు ఎంత అర్పణ తెచ్చినా దేవుడు అంగీకరించడు. అది ఈరోజు నువ్వు నేను ఏం వినాలి? మనం మాట వినకుండా దేవునికి అర్పణలు తెస్తే దేవుడు అంగీకరించడు. మనం మానుకోవలసింది మానుకోకుండా అర్పణ తెస్తే దేవుడు అంగీకరించడు. అసలు అది తేవద్దు. నేను తెమ్మన్న వారెవరు, రమ్మన్న వారెవరు అంటున్నాడు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని అడుగుతున్నాడా? చూడండి, మిమ్మల్ని రమ్మన్న వాడెవడు అంటే ఉన్నాడు, నా ఆవరణలతో కుటుకు. అంటే అవిధేయంగా ఉండి ఆవరణలతో కుటుకు, మాట వినకుండా ఆవరణలతో కుటుకు. ఏమండి, నా ఆజ్ఞను పాటించకుండా నాకు అర్పణ ఇవ్వడానికి నిన్నెవరు రమ్మన్నారు అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. చూసారా? మీరు ప్రవేశించడం వ్యర్థమండి అవన్నీ. అమావాస్య ఉత్సవ కాలాలు నేను వార్చజాలని అని కింద చెప్తా ఉన్నాడు. చూడండి, అమావాస్యయు విశ్రాంతి దినం సమాజ కూట ప్రకటనలు జరుగుతున్నాయి, కానీ పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజాన్ని నేను వార్చజాలను. దేవుని స్తోత్రం కలుగును. ఈ సందర్భంగా నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోకంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, అమావాస్య ఉత్సవాలట. ఆ ఉత్సవాలు నేను ఓర్చుకోను, నాకు ఇష్టం లేదని, నేను ఓపిక పట్టలేకపోతున్నాను అంటున్నాడు దేవుడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, నేటి క్రైస్తవ సమాజం వాళ్ళ సంబరాలను చూడడానికి మేళ్ళు మిద్దులు ఎక్కేస్తున్నారు. వాళ్ళ సంబరాలు ఏంటో చూడడానికి ప్రత్యేకంగా రోడ్ల మీద నిలబడిపోతూ ఉన్నారు. అర్థమవుతుందండి? వాళ్ళ ఉత్సవాలు, వాళ్ళ అర్పణలు చూడడానికి వాళ్ళు ఏదో మొక్కుకొని ఎక్కడికో పోతూ ఉంటే, వాళ్ళతో పాటు మనం కూడా కుటుంబంగా వెళ్ళిపోదామని అనుకుంటా ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, అసలు నేను ఓర్చుకోను, నువ్వు అక్కడ ఉండడం నేను ఓర్చుకోను, నువ్వు అలా చేయడం నేను ఓర్చుకోను, నాకు ఇష్టం లేదు అలాగ. అది మంచిది కాదు, నీ మనసును భ్రష్టు పట్టించేది. దైవత్వాన్ని నిర్జీవమైన వస్తువులకు ఆపాదించి నువ్వు ఆరాధన చేస్తున్నా అంటే నేను ఒప్పుకోనది. నీ మనసును కఠినం చేసుకుంటున్నావు, నీ మనసులో దయ లేకుండా చేస్తున్నావు, నీ చేతులకు కీడు చేయడం తప్ప మేలు చేయడం రాదు, నీ మనసులో ఎవరిని కరుణించాలి, ఎవరి విషయంలో కఠినంగా ఉండాలనే విచక్షణ లేదు నీకు. అసలు నీ సృష్టికర్త ఎవరో నువ్వు మర్చిపోయావు అని దేవుడు అటువంటి వారి మీద ఎంతో ఉగ్రతగా ఉన్నాడండి. కాబట్టి అటువంటి విషయాల్లో క్రైస్తవులు పాలు పంపులు పొందుకోకుండా ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి అంటే ఇదిగో కారణం, ఆయనకు అలాంటివి ఇష్టం లేదు. దేవుని నమ్మి దేవుని వాక్యానికి దూరంగా ఉంటే ఆయనకి ఇష్టమా లేదు. కాబట్టి మరి దేవుడు ఏమంటున్నాడంటే, నా పద్ధతి నేర్చుకుని అయినా పర్లేదు, ఇప్పుడు రండి అని పిలుస్తున్నాడు. చూడండి, 18వ వచనం, రండి నేను మీ మీద నేరం మోపుతున్నాను, మీరు నేరం చేస్తున్నారు, వద్దుది మన ఇద్దరం మాట్లాడుకుందామని పిలుస్తున్నాడు మనుషుల్ని. ఎలాగంట, రండి వివాదం తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె. అంటే పాపము ఎంతైనా, ఎంత ఘోరమైనదైనా అది హిమము వలె నేను తెల్లగా చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రంగా. అంటే పాపం అనేది మనకి దేవునికి దూరంగా చేసేదండి. పాపం అనగా ఏంటి? ఆయన మాట వినకపోవడం. ఆయన మాట వినకపోవడం నేర్చుకున్న దగ్గర నుంచి మనిషి ఎంతో వికృతంగా తయారవుతాడు. అది కదా వాక్యం చెప్తుంది. మూర్ఖుడుగా తయారవుతాడు, కీడు చేసేవాడుగా తయారవుతాడు, కనికరం లేనివాడిగా తయారవుతాడు. ఆఖరికి ఏం చేశారంటే వాళ్ళందరూ
కన్న కుమారులను కూడా ఏం చేశారంటండి? బలి చేసుకున్నారంట, దహించారంటండి విగ్రహారాధన పేరు చెప్పి. అంటే వాళ్ళ గుండెల్లో ఏమున్నదా? కనికరం ఉందా? అసలు కనికరం లేదు. చూసావా? అంత విచక్షణ తప్పిపోయారన్నమాట. అలాంటి పరిస్థితిలో దేవుడు మాట్లాడి అంటా ఉన్నాడు, మీ పాపములు ఎర్రనివైనను కానీ హిమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని పిలుపుని అందుకుని దేవుని దగ్గరికి వస్తారో అట్టి వారి పాపములన్నీ కూడా ఎలా అవుతాయంట? క్షమించబడతాయట. దేవునికి స్తోత్రం కలుగున. అంటే ఒక మనిషి ఇచ్చే బలులు మనిషి యొక్క పాపాన్ని పోగొట్టలేవు. ఒక మనిషి ఇచ్చే అర్పణలు మనిషి పాపాన్ని పోగొట్టలేవు. మనిషి యొక్క ధనము మనిషి పాపాన్ని పోగొట్టలేవు. మనిషి యొక్క మంచి కార్యాలు మనిషి పాపాన్ని పోగొట్టలేవు. చివరికి మనిషి పాపాన్ని పోగొట్టగలిగింది ఏమిటి అంటే ఒకే ఒక్క దేవుని హస్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా హస్తం నీ జీవితంలో ఉండాలి. నా హస్తం నీ తల మీద ఉండాలి. నా హస్తం నీ గృహంలో ఉండాలి. ఎవరి గృహానికైతే దేవుడు అధిపతి కాడో, ఎవరి జీవితాల్లో అయితే దేవుని హస్తానికి దేవుని అధికారానికి చోట్లేదో అట్టి వారి జీవితం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన మంచి పనులు మనల్ని రక్షించేస్తున్నాయని లోకం అనుకుంటుంది. మనం చేసే దాన ధర్మాలు మనల్ని రక్షించేస్తున్నాయి. మన ఆలోచనలు మంచివి కదా, నా ఆలోచనలు నన్ను రక్షించేస్తున్నాయి. లేదా నేను చేసే నా జీవిత విధానంలో ఎక్కడ పాపం లేదు కదా, కాబట్టి ఇవన్నీ నన్ను రక్షించేస్తాయని అనుకుంటున్నా. కానీ కాదు, ఒక దేవుని హస్తమే మనల్ని రక్షించటానికి సమర్థత కలిగిన హస్తం. దేవుని స్తోత్రం కలిగిన. మరి పాపం మనిషిని ఏం చేస్తుంది? పాపం మనిషి మీద భారాన్ని పెంచుతుంది. పాపం మనిషిని నేరస్తుని చేస్తుంది. పాపం మనిషిని దేవునికి దూరంగా చేస్తుంది. పాపం మనిషిని దేవుడిచ్చే ప్రతిఫలాన్ని అందుకోకుండా చేస్తుంది. పాపం మనిషిని మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపం మనిషిని దుర్మార్గుడిగా తీర్చిదిద్దుతుంది. కాబట్టి పాపము దేవునికి దూరంగా చేసి ఇష్టం వచ్చినట్టుగా మనిషిని ఆడుకుంటుంది. ఎంత భ్రష్టుడైనా చేయగల మరి సత్తా పాపానికి ఉంది. కానీ దేవుడు ఎంత భ్రష్టుడైనా నిర్దోషిగా తీర్చగల సత్తా దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి పాపాన్నైనా, పాపము మనిషిని ఎంత మరి శిథిలావస్థకు తీసుకెళ్ళినా ఏమండి, కానీ దేవుడు మాత్రం అట్టి మనిషి పాపాన్ని కడగగలడంట. దేవుని స్తోత్రం కలుగును. అంటున్నాడు చూడండి, నా హస్తం నీ మీద పెట్టి అంటాడు చూడండి 25వ వచనం, నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలం చేసి నీలో కలిపిన కల్తీ అంతా కూడా ఆ బంగారం ఆటి రావడానికి, లేకపోతే కొన్ని వస్తువులు ఆటి రావడానికి అందులో తగరం కలుపుతారు. అర్థమవుతుందండి. అంటే ఏముందన్నమాట? మిక్సింగ్ అయ్యింది అంటే కల్తీ జరిగింది, నాణ్యత లేదు. మనసులోనికి వేరే ఆలోచనలు కల్తీ జరగకూడదు. కాబట్టి ఆ కల్తీ జరిగిన దాన్ని నేను తీసేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని హస్తం మన జీవితాల్లో కల్తీని పోగొట్టాలి, స్వచ్ఛతను తీసుకురావాలి. అర్థమవుతుందండి. వీళ్ళు ఏమయ్యారంటే ఎప్పుడైతే వాళ్ళకి ఆశీర్వాదం వచ్చిందో, ఎప్పుడైతే ఆ ఇశ్రాయేలీల రాజు యెరోబాము అనేవాడు మొదలుపెట్టాడో విగ్రహారాధన, వాడెందుకు మొదలుపెట్టాడు? వాడి రాజ్యం వాడి చెప్పు చేతుల్లోనే ఉండాలి, ఇలా అయితే నేనే ఎన్నాళ్ళైనా పాలించుకోవచ్చు అని చెప్పి కొత్తగా విగ్రహారాధన పెట్టి జనాలను కొంత ఎంటర్టైన్మెంట్ వైపు తిప్పాడన్నమాట. అనగా ఉత్సవాల వైపు, ఏమండి, ఆడంబరాల వైపు, అల్లరితో కూడిన ఆటపాటల వైపు తిప్పాడు. అది చూసిన వీళ్ళు కూడా వాత పెట్టుకోవడం మొదలుపెట్టి ఆహాజ దినముల్లో పూర్తిగా చెడిపోయారు వాళ్ళు అసలు. అందుకని వాళ్ళు చెడిపోయింది కాక వీళ్ళని ఏం చేశాడు? చెడగొట్టారు. కాబట్టి దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చింది. నిజమే, పాపం కాసేపు మత్తుగా ఉంటుంది, పాపం కాసేపు సంతోషంగా ఉంటుంది. కానీ తర్వాత అది మిగిల్చే నిత్య నరకం మాత్రం యుగ యుగములు. అది మిగిల్చే నిత్య నరకం మాత్రం యుగ యుగములు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నా బిడ్డగా ఉండాలి. ఎద్దట ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చేస్తాడంటే కామంద దగ్గరికి వచ్చేస్తుందని చెప్తున్నాడు. అంటే దేవుని గుర్తుపెట్టుకొని దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడ అడుగు పెట్టినా గాడిదట తన సొంతవాని దొడ్డు ఎక్కడుందో తెలుసుకుంటుందటండి. పనికి వెళ్ళడం మానేలేదు, అది ఇంటి దగ్గరే ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళ్తుంది.
దాని పని అది చేస్తుంది, దాని బాధ్యత అది చేస్తుంది. కానీ తిరిగి ఎక్కడికి వస్తుందంటే యజమాని దొడ్డి దగ్గరికి వస్తుంది. నా ఈ ప్రజలకు తెలివి లేదని చెప్తా ఉన్నాడు. అంటే ఒక ఎద్దుకు, ఒక పశువుకున్న తెలివి మనిషికి లేదు. దేవునికి దూరంగా వెళ్ళి ఏదేదో పాపం చేసి మళ్ళీ ఆదివారానికి నూతనమైన వ్యక్తిగా ఫ్రెష్గా స్నానం చేసి రావడం దేవుడు చూస్తున్నానని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఎంతో మంది జీవితాల్లో ఇలా ఉంది. వారమంతా ఇష్టానుసారమైన జీవితం, లేకపోతే కాలు తీసి బయట పెడితే ఇష్టానుసారమైన జీవితం, లేదా ప్రహారీ దాటితే ఇష్టానుసారమైన జీవితం. అర్థమవుతుందండి? మన ఇంటి గడప దాటి అవతలకి వెళ్తే ఇష్టానుసారమైన జీవితం. ఇదంతా దేవుడు చూడట్లేదని అనుకుంటున్నాం. మరలా మామూలుగా మన వైపు మనకు ఒక తొడుగు వేసుకొని మరలా ఇంట్లోనికి మామూలు వ్యక్తుల వల్ల వచ్చేస్తా ఉన్నాం. ఇంటి వారిని మోసం చేస్తున్నాం. అది కాక తెగించి దేవుణ్ణి మోసం చేస్తున్నాం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా దేవుడు వార్చజాలనని చెప్తా ఉన్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టి ఆయన మనసును బాధ పెడితే, పరిశుద్ధాత్మను బాధ పెట్టిన వానికి ఏ మాత్రము కూడా పాప క్షమాపణ లేదని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు మనకు ఆదరణకర్తగా ఎవరు ఉంటా ఉన్నాడంట? పరిశుద్ధాత్ముడు ఉంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. కిందటి వారం వాక్యం ఉన్నాం, మన గడప దగ్గర ఎవరున్నారన్నమాట? న్యాయాధిపతి. న్యాయాధిపతి ఏమి తేలుస్తాడు? వివాదాలు తేలుస్తాడు. ఇదిగో న్యాయాధిపతి, రండి, ఎలాంటి పాపమైనా పర్లేదు, ఇప్పటి వరకు నువ్వు ఇష్టానుసారంగా జీవించావు, ఇప్పటి వరకు వాక్యం తెలిసి కూడా నీ దుర్వ్యాసనాలను వదులుకోలేకపోయాము, పర్వాలేదు రా, ఇప్పటికైనా క్షమాపణ పొందాలంటే ఈ మొదటి దిన మనం ఏం చేయాలంటే, ఇప్పటి వరకు మన జీవితం ఎలాగున్నా కానీ ఈరోజు మనం క్షమాపణ పొందాలి. ఇక్కడి నుంచి 40 దినాలు కూడా మన ఆత్మను సిద్ధం చేసుకోవాలి. అయ్యా నీకు దగ్గరగా వస్తాను, నీతో ఉంటాను, నీ మాట వింటాను, నీ మాట ప్రకారం జీవిస్తాను. ఎన్నో వాక్యాలు విన్నా కూడా నాలో వదులుకోలేనటువంటి ఒకటి ఉండిపోయింది, లేదా నాలో వదులుకోలేనటువంటి ఒక లక్షణం ఉండిపోయింది, లేదా నాలో వదులుకోలేనటువంటిది, లేదా పక్క వాళ్ళతో చెప్పలేనటువంటి రహస్య పాపాలు ఉన్నాయి. ఏదేమైనా నీ స్థితి నీకు తెలుసు కాబట్టి, కానీ నీ స్థితి తెలిసిన వాడు దేవుడు కూడా ఉన్నాడు కాబట్టి నీవు ఎవరి దగ్గర ఒప్పుకొని అవసరం లేదు. ఆ విషయాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని, అయ్యా నేను విడిచిపెడుతున్నానంటే నీ బ్రతుకు బాగుండేలా చేస్తాడు. దేవుని స్తోత్రంగా. ఎందుకు మనశ్శాంతి ఉండట్లేదు? ఎందుకు గుండె గాబరాగా ఉంటుంది? ఎందుకు మన బుర్రలో అనేకమైన ఆలోచనలు? ఎందుకు స్థిరపాటు లేదు? ఎందుకు ఆనందం దొరకట్లేదు? ఎందుకు సంతృప్తి దొరకట్లేదు? ఎన్నో పనులు సంతృప్తిగా ప్రారంభిస్తున్నాం, కానీ ముగిసేటప్పుడు అవి సంతృప్తిగా ఉండట్లేదు, భారంగా ఉంటున్నాయి. ఎందుకు అనంటే మనము దేవుణ్ణి విడిచి అడుగులు వేస్తున్నాము. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టి అడుగులు వేస్తా ఉన్నాం అండి? దేవుణ్ణి విడిచిపెట్టి అడుగులు వేస్తా ఉన్నాం. ఇలా విడిచిపెట్టి అడుగులు వేస్తే మనకు దొరికేది ఏమిటి అనంటే దేవుని దగ్గర నుంచి మరి శ్రమే తప్ప మరి విడుదల మాత్రం లేదు. కానీ దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే ఈరోజు ప్రేమగా నిన్ను నన్ను పిలుస్తున్నాడు. రండి, పర్వాలేదు, మన ఇద్దరి మధ్య ఏ వివాదం లేకుండా మన ఇద్దరం కమిట్మెంట్ అవుదాం. నేను నీ దగ్గర నీతో ఏ కోపం పెట్టుకోను, నీ వివాదాన్ని నేను తీరుస్తాను. ఏ పాపం చేసావు చెప్పు, అదంతా కూడా నేనే నా ఇష్టానుసారంగా తుడిచిపెట్టేస్తాను, తెల్లగా చేస్తాను, నీ హృదయం తెల్లగా చేస్తాను అనగా ఇక నుంచి ఏ చిన్న దోషమైనా నీకే తెలుస్తుంది. దేవుని స్తోత్రం కాదు. నేను ఒక నల్లని వస్త్రం వేసుకున్నాను అనుకోండి, దీని మీద ఏమైనా మరక అవుతుంది, నాకు కనిపించదు, మీకు కనిపించదు. లేదు నేను తెల్లని వస్త్రం వేసుకున్నాను అనుకోండి, ఎక్కడైనా చిన్న డాట్ అయినా మీరు ఎత్తి కనిపెట్టగలరు, నేను కూడా చూసుకోగలను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఒక మనిషికి తన పాపం ఎందుకు అర్థం కావట్లేదో తెలుసా? మొత్తం అంతా నల్లగానే ఉన్నాడు అంటే మొత్తం అంతా పాపంతోనే ఉంది. పాపానికి పాపం అంటే ఏంటో ప్రత్యేకంగా ఏం తెలుస్తుంది? పాప భారం తెలీదు. ఒక ఆయన చెప్తున్నాడు, పాప భారం మనకు ఎట్లా తెలియదు అంటే తెలుసా? ఒక చనిపోయిన ఏనుగు మీద, లేదా ఒక చనిపోయిన జీవి మీద, చనిపోయిన కుక్క మీదో మనం వెళ్ళి నడుస్తూ ఉంటే దానికి తెలుస్తుందా? తెలియదు. పాపంలో మునిగిపోయిన వాడి పరిస్థితి అదట, ఒక వ్యసనంలో మునిగిపోయిన వాడి పరిస్థితి అదట. వాడికి ఏం తెలియదు, ఆ భారం ఏంటో తెలీదు, ఆ పరిస్థితి ఏంటో తెలీదు. తీరా చితికిపోయి నలిగిపోయిన తర్వాత వరకు కూడా ఏమో తెలీదు. అందుకే చాలామంది ఆ వ్యసనాన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నారు. అందుకే చాలామంది ఆ గుణగణాలను పెంచి పోషించుకుంటూ ఉన్నారు. అందుకే చాలామంది అలవాట్లను పెంచి పోషించుకుంటున్నారు. తెలియటం లేదు, ఆ భారం తెలియటం లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, పర్వాలేదు, ఎంత ఘోర పాపమైనా రా, నేనేం చేస్తాను, క్షమిస్తాను. అయితే ఇక్కడ కండిషన్ చెప్పాడు ఏమనంటే, వినిన ఎడల, సమ్మతించిన ఎడల. దేవుని స్తోత్రం కలుగును. ఆ మాట పట్టుకోండి. ఏంటి? మీరు సమ్మతించి నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థములు, దేవుని స్తోత్రం, భూమి యొక్క మంచి పదార్థములన్నీ కూడా అనుభవిస్తారు. వినకపోతే తిరగబడిన ఎడల చాలు చదవద్దు, దాని రిజల్ట్ చదవద్దు. ఈరోజు మనందరం సమ్మతించడానికి వచ్చాం. చేయి చూపిద్దాం. హల్లెలూయా. ఈరోజు మనందరం సమ్మతించడానికి వచ్చాం.
అయ్యా నీతోనే ఇక నుంచి ప్రయాణం. ఇక మీదట నేను మళ్ళా ఆ విధేయతకి వెళ్ళను. ఇక మీదట నేను మళ్ళా ఆ వ్యసనానికి వెళ్ళను. నేను ఇక మీదట మళ్ళా ఆ అవలక్షణానికి వెళ్ళను. నీతో కలిపి సమ్మతించడానికే వచ్చాను. సమ్మతిస్తే దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని తెలుసా? భూమి యొక్క మంచి పదార్థములన్నీ కూడా మంచి పదార్థములు అంటే ఏంటండి చెప్పండి? ఈ ఒక్క మాట చెప్పండి, ముగిస్తున్నా. మంచి పదార్థాలు అంటే ఏంటి? అబ్బో, చాలా గ్రామటికల్ ఇది. బాగుంది. కాదు, మంచి పదార్థాలు అంటే ఏంటి? ఇప్పుడు ఈమెకేమో చేపల కూర ఇష్టం అన్నది, ఈ పక్కమేమో చిచ్చిచ్చి అంటుంది. ఆవిడకి అది మంచిది, మరి ఈవిడికి ఎందుకు చెడ్డయింది అది? అలాగా కాదు. కాబట్టి పదార్థాలు అంటే ఇక్కడ భోజన పదార్థాలు మాత్రం కాదు. అర్థమైందండి? జీవితంలో మనం కొన్ని ఆశ్చర్యమైన సంగతులు, అద్భుతమైన సంగతులు పొందుకోవాలి. ఎలా ఎలా అంటే మంచి జీవితం, అర్థమైందా? మనశ్శాంతితో కూడిన జీవితం, ఏమండి? ప్రశాంతతతో కూడిన నిద్ర, ఏమండి? అర్థమవుతుందా? ప్రశాంతతతో కూడిన నిద్ర, ఏమండి? ఆ పూటకి ఆహారం, అవునా? తర్వాత మనకు మంచి గర్భఫలం, ఆ బిడ్డలను బట్టి మనకు ఆనందం, ఆ బిడ్డలు సక్సెస్ అవుతుంటే ఆనందం, వారికి ఒక మంచి జీవితం, వారి కోసం మనం ఏవేవో నిర్మించుకోవటం, ఏర్పాట్లు చేసుకోవటం, ఇవన్నీ ఒకటి 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 ఆలోచించండి. ఇవి మంచి పదార్థాలు. దేవుని స్తోత్రం. అన్నిటికీ మించి వాటికంటే ముందు దేవుడు మంచి లక్షణాలతో మనల్ని నింపుతాడు. అవి మంచి పదార్థాలు. దేవుని స్తోత్రం. భూమి మీద అవన్నీ ఉన్నాయి, కానీ అవి మనిషి పొందుకోవట్లేదు. అది దేవునికి విరుద్ధంగా జీవించడం వలన కొన్నాళ్ళకి ఏమంటున్నాడు తెలుసా? ఈ జీవితం నాకు నరకంలో ఉందంటున్నాడు. లేదు, భూమి మీద మంచి పదార్థాలు చాలా ఉన్నాయని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అవన్నీ ఇక్కడ ఉంటుండగానే మనం అనుభవించి తీరాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు సజీవంగా ఉండగానే నీ జీవిత కాలంలోనే దేవుడు నీకు ఎన్నో అనుభవాలు రుచి చూపిస్తాడు. నువ్వు ఒకనాటికి అంటావు, నాకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు, కానీ నేను ఇది తినగలిగాను అంటే ఇది అనుభవించగలిగానే నేను అని అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు కొన్ని తినడం మానేయమని అంటున్నాడు. మరి అవి మాకప్పుడు మంచి పదార్థాలని బలమిస్తున్నాయని తిన్నాం కదా. ఇప్పుడు డాక్టర్ తినద్దంటున్నాడు. కాబట్టి దేవుడు చెప్పేది ఆహార పదార్థాల కోసం చెప్పలేదు, కానీ సంతృప్తి కలిగించేవి, నీ జీవితానికి సంతృప్తి కలిగించే సంగతులన్నీ కూడా దేవుడు నీ జీవిత కాలంలో జరిగించి నీకు సంతృప్తి కలిగిస్తానంటున్నాడు. దేవుని హల్లెలూయా. నాకేం పర్వాలేదండి, నా పిల్లలు ఇద్దరూ సెటిల్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు అని ధీమా కలిగిన తండ్రి లేదా ధీమా కలిగిన తల్లి మాట్లాడుతుంది చూడండి, ఎంత మనశ్శాంతిగా మాట్లాడుతుంది. అది భూమి మీదే ఉన్నాం కదా, భూమి మీద ఉన్న ఒక మంచి పదార్థం అది. దేవుని స్తోత్రం. ఆ పదార్థం లేక ఎంతోమంది కళ్ళంట నీళ్ళు పెడుతున్నారు తెలిసిన, అవునా? ఆ మంచి పదార్థం తినలేక ఎంతోమంది కళ్ళంట నీళ్ళు పెడుతున్నారు. ఒక తల్లి చెప్తుంది, పెద్ద కుమార్తె ఏమో అలా అయిపోయిందండి, చిన్న కుమార్తె ఇలా అయిపోయిందండి, మూడో కొడుకు ఇలా అయిపోయాడండి, ఇప్పుడు నా దగ్గర ఏ సంతానం లేరండి, అందరూ దేశాల పాలైపోయారండి, వారి బ్రతుకులు బాగోలేదండి, వారికి పుట్టిన బిడ్డలు కూడా తల్లి దగ్గర ఒకరు ఉన్నారండి, బిడ్డల దగ్గర తండ్రి దగ్గర ఒకరు ఉన్నారండి, తల్లి ప్రేమ తెలియట్లేదండి వాళ్ళకి, తండ్రి ప్రేమ తెలియట్లేదండి, అలాగని అమ్మమ్మని నా ప్రేమ తెలియట్లేదండి అని ఎంతోమంది ఆ మంచి పదార్థాలు భుజించలేక ఎంతమంది ఉన్నారో తెలుసా. కానీ నీకు నాకు దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చి దాన్ని దీవించి అందులో వారిని వర్ధిల్లింపచేసి వారిని సంతోషింపచేసి వారిని హెచ్చైన స్థానంలో నిలబెట్టి అందరూ వారి చేత ఆశీర్వాదం పొందిన వారని అంటా ఉన్నారు. ఆశీర్వాదం పొందుతూ ఉండేటట్లు దేవుడు చేస్తున్నాడంటే అవన్నీ మంచి పదార్థాలు. దేవుని స్తోత్రం. ఇటువంటి మంచి పదార్థాలు ఎవరికి కావాలో చేయి చూపించండి. అయితే మనం ఈరోజు దేవుని మాట వినాలండి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, భూమి మీద మంచి పదార్థాలన్నీ సమ్మతించి నా మాట వింటే ఇస్తానంటున్నాడు. అలా కాదు, మాకంత టైం లేదు, ఇస్తే లేకపోతే లేదు, నా పరుగు నాదే అనే పరిస్థితిలో మనం ఉండొద్దండి. ఇప్పటికీ అటువంటి స్థితిలో ఉంటే లేదు, అది స్వస్తి చెప్పి నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. దేవుని పిలుపుని అందుకున్న వారందరం మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేద్దాం. అమ్మా ఏమండి, ముత్యం లాంటి మాట ఇదే, మీరు సమ్మతించి నా మాట వినని ఎడల, బాగానే గుర్తుందే, మీరు సమ్మతించి నా మాట వినని ఎడల భూమి మీదనున్న మంచి పదార్థములన్నీ కూడా మీరు అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. కాదు, అది ఎక్కడి నుంచి నోట్ చేసుకోవాలంటే 18వ వచనం నుంచి కూడా నోట్ చేసుకోవచ్చు. అది
దేవుని స్తోత్రం కలుగు. అది ఎలాంటి పాపికైనా నేను మంచి పదార్థాలు ఇస్తాను, ఎందుకంటే నేను క్షమించి తెల్లగా చేస్తాను కాబట్టి. దేవుని స్తోత్రం కలుగు. ప్రార్థిద్దాం. వీళ్ళున్న వారందరం మోకరిద్దాం. ఓ మంచి సమర్పణతో వెళ్దాం. ఈరోజు ప్రారంభము, ఇంట్రడక్షన్ చెప్పాలి కాబట్టి మనకి చాలా ఆలస్యం అవుతుంది. మరి మిగిలిన రోజుల్లో మనం స్త్రీల నుంచి ఒకరు, పురుషుల నుంచి ఒకరు ప్రార్థన చేసి అప్పుడు డిస్పర్స్ అవుదాం. గతసారి అలాగే ఒక గంట కార్యక్రమాన్ని పెట్టుకుని మనం దాన్ని గంటన్నరకు పొడిగించుకున్నాం. మధ్యలో టైం చాలక ఎలా అయితే అలా చేద్దాం. యెషయా గ్రంథ ధ్యానాలు లోపలికి వెళ్తున్న కొలది చాలా బాగుంటాయని ప్రేమ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి వాక్యములో మనకు అర్థం కాక ఏదైనా ఆసక్తిగా లేకపోతే కనుక విడిచిపెట్టకూడదు వాక్యాన్ని, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం కాదు. లేదా పరిశుద్ధాత్మల సహాయం అడుగుతూ మళ్ళీ చదవాలే తప్ప దాని గురించి మనము అవాయిడ్ అవ్వకూడదు. ఆ వాక్యం నుంచి మనం అవాయిడ్ అవ్వకూడదు. సరే, ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం. సమ్మతించి ప్రార్థించదా. అయ్యా సమ్మతిస్తున్నానయ్యా, నిజమే నేను వదులుకోలేని ఆ లక్షణం ఉన్నంత వరకు నా నడినెత్తిన వ్యాధి అరికాలు మొదలుకొని తల వరకు అయ్యా బాధే, పుండ్లు, దెబ్బలు, గాయాలు, ఇవన్నీ మనిషికి ప్రశాంతతనిచ్చేవి కాదండి. పాపం మన మీద ఉంటే, అవిధేయత మన మీద ఉంటే మన జీవితానికి ప్రశాంతత లేదు. ఒళ్ళంతా నొప్పే, జీవితం నొప్పే, మనసంతా నొప్పే. పుండ్ల బాధను నొప్పి అనరండి, అదేంటో బాగా విపరీతంగా సలిపేస్తుంది అంటారు. అంటే అదొక విపరీతమైన ముళ్ళతో లాంటి కూడిన నొప్పి అండి అది. పాపంతో ఉంటే అలా ఉంటుంది, అవిధేయతతో ఉంటే అలా ఉంటుంది, దేవుని మాట వినకపోతే అలా ఉంటుంది. చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. ఇదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న, లోబడని పిల్లలకు శ్రమ. నువ్వు లోబడకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే శ్రమే. ఎన్ని చోట్లకు తిరిగినా మనశ్శాంతి దొరకదు మనకి. ఏ నీడకెళ్ళి దాక్కున్నా మనకి మనశ్శాంతి దొరకదు. ఎందుకనంటే నొప్పి పాపం ఉండిపోయింది. రా అయితే ఇప్పుడు వదిలిపెట్టే, ఈ రోజుతో సిద్ధపడు నా కొరకు, భూమి యొక్క మంచి పదార్థాలను నేను ఇస్తాను అంటున్నాడు. ఆ ఇశ్రాయేలీలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం విగ్రహారాధన నేర్చుకొని దేవునికి దూరంగా అయితే వారిని చూసి వాత పెట్టుకొని వీరు, సొలొమోనేమో ఆశీర్వాదాన్ని లెక్క చేయక ఆశీర్వాదించిన దేవుని విడిచిపెట్టి ఆయన మొత్తం అందరూ కూడా గందరగోళం సృష్టించారు. అవును, సుఖాన్ని మరిగి దేవుడు చేసిన మేలులను మర్చిపోతే నీ జీవితంలో కూడా గలిబిలి, గందరగోళం. మర్చిపోతున్నావా? వాక్యాన్ని విడిచిపెడుతున్నావా? సేవకుల మాటను ఉపేక్షిస్తున్నావా? దేవుని మాటను రద్దు చేసుకుంటున్నావా? సమ్మతిస్తావా? ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, మంచి పదార్థములు భూమి మీద చాలా ఉన్నాయి, అవన్నీ నీ జీవితంలోకి వస్తాయి. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈరోజు నాయన హృదయపూర్వకంగా ఎవరైతే సమ్మతిస్తున్నారో నా నాయన, వారికి భూమి మీద ఉన్న అనేక మంచి పదార్థాలు ఏవేవో చెప్పావు ప్రభువా. కుటుంబంలో మనశ్శాంతి, హృదయంలో మనశ్శాంతి, అయ్యా అడుగు పెట్టిన చోట విజయం, అయ్యా తండ్రి బిడ్డల వర్ధిల్లపాటు, అయ్యా తండ్రి వారు పిల్ల పాపలతో ఉండటం, అయ్యా వారు మంచి వేదికల మీద ఉండటం, మంచి స్థాయిలో ఉండటం, మంచి స్థానంలో ఉండి అనేక మంది చేత అయ్యా మన్ననలు పొందటం, ఆశీర్వదింపబడిన వారు అని అనిపించుకోవటం, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటం, ఇవన్నీ భూమి మీద మంచి పదార్థములను మీరు తెలియచేస్తూ ఉన్నారు. సంతుష్టి సహితమైన దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదే అన్ని విషయంలో ప్రయోజనకరమగును. సంతృప్తిగా నాయన భక్తి చేయటానికి, సమ్మతించి మాట వినటానికి సహాయం చేయమని యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామంలో అంగీకరించే మనసు మాకు దయచే బాబు.
తల వంచి శిరస్సు వంచి, అయ్యా నీ మాటే, అయ్యా నీ దొడ్డి నాకు తెలుసు, నీ ఒడి దగ్గరికి నేను వచ్చి కూర్చుంటా అయ్యా, అయ్యా నా జీవితంలో నీ అధికారాన్ని ఒప్పుకుంటానయ్యా, అయ్యా నేను ఇష్టానుసారంగా జీవించనయ్యా, అనేక మార్లు నా ఇష్టాన్నే జరిగించుకుంటున్నాను, అయ్యో నేను నీకు లెక్క చెప్పచ్చని ధీమా పడుతున్నాను. వద్దు నాయన, ఈరోజు నువ్వు నాతో మొదటి రోజు నాతో మాట్లాడావు కనుక నేను నా బ్రతుకుని సరి చేసుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించయ్యా. మంచి పదార్థములు అనుభవించే స్థితి నాకు, నా బిడ్డలకు, నా సంతానానికి కూడా ఇవ్వమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామమే సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాద క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మన ఆత్మీయ జీవితంలో ఉన్న మస్టును పైకి తీసివేసి పరిశుద్ధపరిచి భూమి మీదనున్న మంచి పదార్థములు అనుభవించుటకు మనల్ని అందరినీ అర్హులను చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలా రోజుకొక వాగ్దానాన్ని తీసుకొని మనం